ఇదేదో లిపాపలు ఇట్లా పట్టుకొని తిప్పిండాను, ఇదిగోండి ఆధారాలు, ఇదిగోండి ఆధారాలు. ఇక నేను కూడా తిప్పుతా ఒక పేపర్ ఇట్లా పట్టుకొని తీసి మీడియా ముందు చూపెట్టవచ్చు కదా. వాళ్ళకి సంబంధించిన ఒక చిన్న వీడియో నేను చూపిస్తా, ఇక బాబా అమృతులకు ఎంత సూతుంది అనేటటువంటి. మొన్న డిసెంబర్ 3 నాడు దిగిపోయే నాటికి రాష్ట్రం మీద ఉన్న మేము తీసుకొచ్చిన నిధుల కూర్పు మొత్తం కలిపితే కేవలం 3,17,015 కోట్లు మాత్రమే. కేవలం 3,17,000. ఇది 25 డిసెంబర్ 2020 చెప్పింది. మేము చేసిన నికర 3,85,340 కోట్లు మాత్రమే. 3,85,340 కోట్లు. 3,85,340 కోట్లు. 10 ఏళ్ల పాలనలో తెచ్చిన అప్పు 4,26,499 కోట్లు. 4,26,499 కోట్లు. 10 ఏళ్ల బీఆర్ఎస్ కాలంలో జరిగిన మొత్తం అప్పు కేవలం 4,17,496 బాబా అమృతులే నేను ఒక 4 వీడియోలు చూపించిన, ఆయన 2 ఈయన 2. ఒక్కసారైనా సుత్తి మీద నువ్వు ఒక ఫిగర్ చెప్పినా మీరు మా మీద సుత్తి ఎక్కి పెట్టి మాట్లాడుతున్నారు. మీరు మాట్లాడింది అసెంబ్లీలో వీడియోలు సార్, నేను తీసింది అసెంబ్లీలో. మీరు బావ ఒక లెక్క చెప్పాడు, బావమరిది ఒక లెక్క చెప్పాడు. మీరు ఒక కాడ కూర్చోవాలి కదా, ఫస్ట్ ఒక కాడ కూర్చొని ఎంత చెప్తాం వీళ్ళ మీద, మనం అసలే ఛాలెంజ్లు చేస్తున్నాం, నీతోడ కొడతావా నాతోడ కొడతావా, ఫస్ట్ ఎవరితోడ కొట్టుకుందాం అనేది మీరు మాట్లాడుకోండి. కానీ మీరు ఒక శృతి మీదకి రండి, మీరు ఎంత చేసిరు అనేది. నోటికి ఎంత వస్తుందంత కార్యకర్తలు అడిగినట్ట, ఏంది సార్ ఇంత మనం చెప్పుకుంటూ పోతే మనం ఎవరు నమ్మంటే అది నాకు కూడా తెలుసు. తీరాపై నువ్వు 10 సార్లు చెప్పరా, నమ్మేటోడు మనోడు ఎటు నమ్మనోడు మనకి ఏడు అని చెప్పి.